స్టోరీస్కు స్వాగతం సుస్వాగతం. మన స్మార్ట్ కిడ్స్ స్టోరీస్లో మనం మంచి మంచి స్టోరీస్ని తెలుసుకుంటున్నాం కదా. మీ అందరికి కూడా స్టోరీస్ బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మనం తెనాలి రామకృష్ణ సిరీస్లో ఈరోజు సెకండ్ డే. ఈరోజు స్టోరీలో నేను తెనాలి రామకృష్ణకు సంబంధించిన చిన్నతనంలోని విషయాలను, అలాగే తెనాలి రామకృష్ణ అసలు విజయనగర సామ్రాజ్యానికి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో తెనాలి రామకృష్ణ పుట్టి పెరిగింది అంతా గార్లపాడు అనే ఊర్లో అనే కొందరు, అలాగే కొంతమంది తెనాలి రామకృష్ణ పుట్టింది తెనాలి అనే ఊర్లోనే, అందుకనే తెనాలి అనే పేరు వచ్చింది అని ఇలా ఇలా అంటూ ఉంటారనమాట. సో ఇది జరిగింది 16th సెంచరీలో. సో మనకు ఎగ్జాక్ట్గా మనకు విషయం తెలియదు కానీ బట్ తన చిన్నతనం అంతా గార్లపాడు కానీ తెనాలిలో కానీ జరిగింది అని మనం అనుకోవచ్చు. సో తెనాలి రామకృష్ణ వాళ్ళ అమ్మ పేరు లక్ష్మమ్మ, వాళ్ళ నాన్నగారి పేరు రామయ్య గారు. వాళ్ళ నాన్నగారు చాలా చిన్నతనంలోనే, తెనాలి రామకృష్ణ చిన్నతనంలోనే పాపం చనిపోయారంట. సో అప్పటి నుంచి కూడా వాళ్ళమ్మ లక్ష్మమ్మని తెనాలి రామకృష్ణని పెంచి పెద్ద చేసింది. వాళ్ళ అమ్మకు తెనాలి రామకృష్ణని బాగా చదివించాలి అని కోరిక ఉండేది. సో అలా చదివించడానికి చాలా కష్టపడేదన్నమాట. చాలామంది గొప్ప పండితులని అడిగేది, కానీ తెనాలి రామకృష్ణకు ఎవరూ చదువు నేర్పించలేదన్నమాట. సో తెనాలి రామకృష్ణ ఎవరూ చదువు నేర్పించకపోవడంతో చాలా నాటీ బాయ్ లాగా తయారయ్యేవాడనమాట. అంటే ఖాళీగా తిరగటము, అలాగే తోటల్లోకి వెళ్ళి పండ్లు దొంగతనం చేయటము, అలాంటి చిన్న చిన్న పనులన్నీ లైక్ ఈ వాజ్ నాటీ బాయ్ లాగా తయారయ్యాడనమాట. అది చూసి పాపం వాళ్ళమ్మ చాలా బాధపడిందంట. చాలా బాధపడుతూ ఎలా చదివించాలి తన కొడుకుని, ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకొని దాంతో వచ్చిన డబ్బుతో కానీ తనకి కొంచెం ఫుడ్ పెట్టడానికి అలా చిన్న చిన్న పనులు చేసేదనమాట వాళ్ళమ్మ. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మన తెనాలి రామకృష్ణ పెరిగి పెద్దవాడయిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. మా అమ్మ చాలా కష్టపడుతోంది నా కోసము, కానీ నేను చదువుకోలేకపోతున్నాను, ఏం చేయాలి నేను, ఎలా చేయాలి నేను అని ఇలా ఆలోచనలో పడ్డాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగా తనకి ఒకరోజు ఒక చాలా గొప్ప పండితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట. గురువుగారు, నాకు చదువు నేర్చుకోవాలని చాలా ఇష్టము, నాకు చదువు నేర్పించండి అని అన్నాడనమాట. కానీ పాపం ఆ గురువు గారు తనకి చదువు నేర్పించలేదు. సో ఇలా తనకి ఎంతమందిని అడిగినా ఎవరూ చదువు నేర్పించకపోవడంతో తను వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఒకరోజు వాళ్ళ అమ్మ పాదాలకు నమస్కారం చేసి, అమ్మ, నేను చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నాను, నేను గొప్పవాడినై తిరిగి వస్తాను, నన్ను ఆశీర్వదించు అని చెప్పి వాళ్ళ అమ్మగారికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట. అక్కడి నుంచి వెళ్తూనే ఉన్నాడు. వెళ్ళి ఒక గ్రామంలో ఉన్నాడనమాట కొన్ని రోజులు. ఆ గ్రామంలో ఒక గురువు గారు ఉండేవారు. ఆయన ఒక గురువు గారు పిల్లలందరికీ పాఠాలు నేర్పిస్తూ ఉండేవారనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణ ఏం చేసేవాడంటే అక్కడ ఉన్న పొదల్లో కానీ లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో దాక్కొని ఈ గురువుగారు చెప్పే పాఠాలన్నీ వినేవాడనమాట. విని నేర్చుకునేవాడు. చూసారా, చదువు నేర్చుకోవాలని ఆలోచన ఉంటే మనం ఎలా అయినా సరే నేర్చుకుంటాం. సో ఆ ఆలోచన చాలా గొప్పది. సో తను ఎలా అయినా నేర్చుకోవాలి అన్న గొప్ప పట్టుదలతో తను దాక్కొని ఆ పాఠాలన్నీ వినేవాడనమాట. ఒకరోజు ఏం జరిగింది, ఈ గురువు గారు ఆ విషయాన్ని గమనించి దొంగ 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 అన్నారంట. దొంగ అనేటప్పటికీ మన తెనాలి రామకృష్ణ వచ్చి ఆ గురువు గారితో చెప్పాడనమాట, అయ్యా, నేను దొంగని కాదు, కేవలం నేను చదువు నేర్చుకోవడానికే ఇక్కడ దాక్కొని పాఠాలని వింటున్నాను అంతే, నాకు చదువు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టము అని చెప్పాడనమాట. అని చెప్పగానే పాపము తెనాలి రామకృష్ణ అలా చెప్పగానే గురువుగారు చాలా బాధపడి తనతో ఇలా అన్నారంట, నాకు నీకు చదువు నేర్పించాలంటే చాలా ఇష్టము, నీలాంటి విద్యార్థి దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, కానీ నేను నీకు చదువు నేర్పించలేను. ఎందుకనంటే ఆ కాలంలో కొంచెం మన ఈ రిలీజియస్ బిలీఫ్స్ ఎక్కువగా ఉండేటివి. సో అంటే వైష్ణవులు కొంచెం గొప్ప అని, అలాగే శైవులు కొంచెం తక్కువ అని అలా ఉండేది పిల్లలు. సో దాంతో మన తెనాలి రామకృష్ణకు ఎవరూ చదువు నేర్పించేవారు కాదు.
సో తెనాలి రామకృష్ణకు ఇంకా బాధేసేసింది. ఈ గురువు గారి దగ్గర కూడా తను ఉండలేకపోయాడు. ఆ గురువు గారు అలా చెప్పేటప్పటికి తెనాలి రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. చాలా కోపం వచ్చింది. దాంతో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కూడా. వెళ్ళాడు అలా వెళ్తూనే ఉండగా ఒక అడవికి చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏం చేయాలి, నేను ఎలా చదువుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అటువైపుగా అక్కడ ఒక ముని వచ్చాడు. ఆ ముని వచ్చి మన తెనాలి రామకృష్ణని అడిగారు, బాబు ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు అని అడిగాడనమాట. అలా అడగగానే గురువుగారు, నాకు చదువు నేర్చుకోవాలంటే చాలా ఇష్టము, కానీ నాకు ఎవ్వరూ చదువు నేర్పించట్లేదు అని చెప్పాడనమాట. అలా చెప్పగానే ఈ మునీశ్వరుడు తనకి ఇలా చెప్పాడు, నేను నీకు చదువు నేర్పించలేను, కానీ నువ్వు చదువు నేర్చుకునే మార్గాన్ని చూపిస్తాను అని అన్నాడంట. అని తెనాలి రామకృష్ణకు చెప్పాడనమాట. ఈ అడవిలోనే ఒక కాళీమాత ఆలయం ఉంది. నువ్వు ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ బాగా ప్రార్థించు, కాళీమాత నీకు తప్పకుండా వరం ఇస్తుంది అన్నాడంట. అలా అనగానే మన తెనాలి రామకృష్ణ వెంటనే ఆ విషయాన్ని తెలుసుకొని కాళీమాత ఆలయానికి బయలుదేరాడు. కాళీమాత ఆలయానికి బయలుదేరి వెతికి మొత్తానికి కాళీమాత ఆలయాన్ని చేరుకొని తపస్సుని మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కూర్చొని చేస్తూ ఉన్నాడు. జై కాళీమాత అని చేస్తూ ఉన్నాడు. అలాగ ప్రార్థన ఎంతసేపు అయినా చేస్తున్నాడు. అలా రోజులు గడిచాయి. అలాగ 11 రోజులు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ కాళీమాత ప్రత్యక్షమైంది. చూసారా కాళీమాత రూపం ఎలా ఉంటుందో? సో కాళీమాత ప్రత్యక్షమయ్యి మన తెనాలి రామకృష్ణని అడిగిందంట, బాబు నువ్వు నీ తపస్సుకు మెచ్చి నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అని అనిందంట. అలా అనగానే మన తెనాలి రామకృష్ణ ఒకసారి ఒక చిన్న నవ్వు నవ్వాడనమాట. అని నవ్వాడంట. అలా నవ్వగానే కాళీమాతకు చాలా కోపం వచ్చిందంట. కాళీమాతకు కోపం వచ్చి, నేను నీకు వరం ఇవ్వాలని వస్తే నువ్వు నన్ను చూసి నవ్వుతావా, ఎందుకు నవ్వావు అని అడిగిందనమాట. అలా అడగగానే, తల్లి నన్ను క్షమించు, మామూలుగా మాకు జలుబు చేస్తే మేము చాలా అవస్థలు పడిపోతూ ఉంటాము, అలాంటిది నీకు 1000 ముఖాలు 1000 చేతులు ఉన్నాయంటారు, మరి నీకు జలుబు చేస్తే నువ్వు ఎంత ఇబ్బంది పడతావా అని నాకు గుర్తు వచ్చి నేను నవ్వాను, అంతే, నన్ను క్షమించు తల్లి అన్నాడంట. అలా అనగానే కాళీమాతకు కూడా నవ్వొచ్చిందట. నవ్వొచ్చి చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు నిజంగా వికట కవివే అని అనిందంట. సో అలా అనేసరికి తనకు నువ్వు చాలా చమత్కారి అని అనిందనమాట. అలా అన్నప్పుడు తెనాలి రామకృష్ణ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు అమ్మవారు నాకు ఏదైనా వరం ఇస్తే బాగుండు, నాకు చదువుకోవడానికి అవకాశం ఇస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అలా ఆలోచిస్తూ ఉండగా కాళీమాత చెప్పిందంట, నా చేతిలో 2 గిన్నెలు ఉన్నాయి, ఆ 2 గిన్నెల్లో ఒక గిన్నెలో సంపద, ఒక గిన్నెలో జ్ఞానం, 2 ఉన్నాయి, నీకు ఏది కావాలో కోరుకో అని అడిగిందంట. మన తెనాలి రామకృష్ణ చాలా స్మార్ట్ కదా, చాలా తెలివైనవాడు. ఏమన్నాడు అంటే, తల్లి నేను రెండిటిని ఒకసారి రుచి చూస్తాను, రుచి చూసిన తర్వాత ఏది బాగుంటే అది తీసుకుంటాను అన్నాడంట. పాపం కాళీమాతని ఇరకాటంలో పెట్టేసి తను మొత్తానికి 2 తీసేసుకున్నాడనమాట. 2 రుచి చూసేశాడు. సో అప్పుడు కాళీమాత అందంట, నువ్వు చాలా చమత్కారివి, అలాగే చాలా తెలివైన వాడివి, అందుకే 2 తీసుకున్నావన్నమాట. సో నీకు తప్పకుండా మంచి చదువు అలాగే మంచి సంపద లభిస్తుంది అని చెప్పి మాయమైపోయిందనమాట. మాయమైపోగానే మన తెనాలి రామకృష్ణ మళ్ళీ సందేహంలో పడ్డాడు. అవును, ఇంతకీ అమ్మవారు నాకు జ్ఞానం ఇచ్చింది, సంపద ఇచ్చింది, కానీ నేను వాటిని ఎలా సంపాదించుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట. అలా ఆలోచిస్తూ ఉండగా మన ఆకాశవాణి పలికిందనమాట. అంటే అమ్మవారు ఇలా చెప్పిందనమాట తెనాలి రామకృష్ణకు, నువ్వు తప్పకుండా విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళు,
విజయనగర సామ్రాజ్యంలో నీకు గొప్ప కవిగా పేరు వస్తుంది, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి మాయమైపోయిందనమాట. సో అప్పుడు తెనాలి రామకృష్ణ చాలా సంతోషించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు. విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ చేరుకున్నాడు. సో ఇది తెనాలి రామకృష్ణ బాల్యంలో జరిగిన విషయాలు. సో పిల్లలు, మీకందరికి కూడా నచ్చినాయి కదా ఇవన్నీ? దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ప్రతి స్టోరీలో కూడా మనకు ఒక మంచి విషయాన్ని చెప్తారు. అప్పటి కాలంలో స్టోరీస్ అన్నీ చాలా బాగుంటాయి, అందుకే నాకు చాలా ఇష్టము, అందుకే మీకందరికి కూడా చెప్తున్నాను. కాబట్టి ఈ స్టోరీలో మనకి ఏం తెలుస్తుంది అంటే, మనకు ఒక స్ట్రాంగ్ గోల్ ఉండాలి, మనకు ఒక మంచి డిటర్మినేషన్ ఉండాలి, అంటే గట్టి పట్టుదల ఉండాలి, అది సాధించాలి అని. సో మన తెనాలి రామకృష్ణ చూడండి, తను ఒక గోల్ని తీసుకున్నాడు. నేను తప్పకుండా గొప్పవాడిని కావాలి, గొప్ప కవిని కావాలి, నేను బాగా చదువుకోవాలి, నేను మా అమ్మని బాగా చూసుకోవాలి, మా అమ్మ కష్టాలు పడకూడదు, అలా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ గోల్ని సెట్ చేసుకున్నాడు. స్ట్రాంగ్ గోల్ సెట్ చేసుకున్నాడు, అది సాధించడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొన్నాడు. అడవులకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మొత్తానికి అమ్మవారి సాక్షాత్కారంతో తను వరాన్ని సంపాదించుకున్నాడు. సో మనం కూడా ఒక గోల్ని డిసైడ్ చేసుకోవాలి. ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటన్నిటినీ దాటేస్తూ మన పేరెంట్స్ హెల్ప్తో, అలాగే టీచర్స్ హెల్ప్తో మనం ఆ గోల్ని ఎలాగైనా సాధించాలి. సో పిల్లలు, మీరందరూ కూడా ఒక మంచి గోల్ని డిసైడ్ చేసుకోండి. హ్యాపీగా మీ అమ్మ నాన్నలు మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ గోల్ని మీరు ఈజీగా సాధిస్తారు. సో ఈ స్టోరీ మీకు అందరికీ బాగా నచ్చింది కదా? నా స్టోరీస్ మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన తెనాలి రామకృష్ణ సిరీస్ని కంటిన్యూ చేద్దాము. అలాగే నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ని మీకు చెప్తూ ఉంటాను. సో మళ్ళీ రేపు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.